10 మంది ఎమ్మెల్యేల గురించి ఎవరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరి, దానం నాగేందరు, తెల్లం వెంకట్రావు వాళ్ళతో పాటుగా ఉన్న ఇంకా మిగతా 7గురు తగిన సమయం ఎంతో చెప్పకపోతే మేమే నిర్ణయిస్తాం. ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీం ధర్మాసనం స్పష్టీకరణ. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కులు దెబ్బతినడానికి వీల్లేదని వ్యాఖ్య. సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది నిన్న ఈ 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు మీద. యాక్చువల్గా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. సరే బీఆర్ఎస్ వాళ్ళకు అర్హత ఏంది ఇవన్నీ ఒక్కసారి పక్కన పెడితే వాళ్ళకి అర్హత లేదు, వాళ్ళని ఎవడు పట్టించుకోవడం పక్కన పెడదాం. అదే బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు 2014లో పందులను కొన్నట్టు కొన్నది ఎమ్మెల్యేలని. 2018లో మళ్ళీ మెజారిటీ ఇచ్చిన మళ్ళీ కొన్నది. ఏకంగా పార్టీలనే విలీనం చేసుకున్నది, అంటే ఎల్పీలని. అండ్ దాంతోపాటు ఎమ్మెల్యేలని పార్టీలోకి తీసుకొని మళ్ళీ వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ 2014లో ఎక్కడి నుంచి వచ్చిండు? తెలుగుదేశం నుంచి గెలిచిండు. ఎక్కడ మంత్రి అయ్యిండు? బీఆర్ఎస్లోకి వచ్చి బీఆర్ఎస్లో మంత్రి అయ్యిండు. ఎట్లా అవుతాడు? వాళ్ళే ఇప్పుడు కోర్టుకు వెళ్ళిరు మళ్ళా. కడియం శ్రీహరి ఎట్లా పార్టీ ఫిరాయిస్తాడు అని మీద వేటేయరా, ఈ దుర్మార్గం కాదా అని ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు ఆ పార్టీ ఫిరాయింపుల మీద క్వశ్చన్ చేసింది, గొడవ చేసింది. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చి సేమ్ యాజ్ ఇస్ బీఆర్ఎస్ ఎట్లా చేస్తుందో కాంగ్రెస్ కూడా అట్లా చేస్తున్నారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లెక్క. సో ఈ విషయంలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నది. సుప్రీంకోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. సమయం చెప్పండి, ఎప్పట్లోగా మీరు డిసైడ్ చేస్తారంటే మాకు కొంచెం సమయం కావాలి. ఇప్పుడు ఆయన ఎవరు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు ఇచ్చిండు, మాకు 4-5 నెలల సమయం కావాలని ఎమ్మెల్యేలు రిప్లై ఇచ్చారు. 4-5 నెలలట. దేనికి 4-5 నెలలు? మేము ధైర్యంగా మేము పార్టీ మారినాం అవును అని చెప్పడానికి ఏంది? నువ్వు రాజీనామా చేయడానికి రెడీగా లేవంటేనే నువ్వు గెలవని అర్థమవుతున్నది. అంటే నీకు ధైర్యం లేదు, దమ్ము లేదు, నువ్వు లీడర్ ఎట్లయితావు? సో చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని మీరు తగిన సమయం చెప్తారా? మీరు చెప్పకపోతే మేమే డిసైడ్ చేయాలి నా టైం ఏందో. ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలన్నది మీరు చెప్పకపోతే తామే తేలుస్తామని ఎవరికి? శాసనసభ స్పీకర్నే అంటున్నది. ఎవరు ఇప్పుడు స్పీకరు? ప్రసాద్ కుమార్ గారు. మీరు చెప్పకపోతే తామే తేలుస్తామని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని తాము వేసిన పిటిషన్లపైన తెలంగాణ స్పీకర్ నిర్ణయం వెలువరించకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపైన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలో స్పీకర్ను కనుక్కొని చెప్పాలని గత నెల 31వ తేదీన చేసిన సూచనపై ఏం చేశారని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగిని ప్రశ్నించారు. సహేతుక సమయంలోపుగా నిర్ణయం తీసుకోవాలి అని సుప్రీంకోర్టు ఇదివరకు చెప్పింది. దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటామని ఆయన బదులిచ్చారు. దీనిపై జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందిస్తూ ఆ సమయం ఎమ్మెల్యేల కాలపరిమితి ముగిసే సమయం కావచ్చా అని ప్రశ్నించారు. అంటే ఎప్పుడు చెప్తారు స్వామి? అంతా వాళ్ళ పదవీ కాలం అంతా పూర్తయిన తర్వాత చెప్తారా అని క్వశ్చన్ చేసిందట. ప్రజాస్వామ్యంలో పార్టీల హక్కులు దెబ్బతినడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. ముకుల్ రోహ్తగి బదులిస్తూ ప్రస్తుత ఎమ్మెల్యేలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది, పైగా వారిపై ఫిర్యాదులు వచ్చి కొన్ని నెలలే అయింది. కేటీఆర్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అరియామా సుందరం స్పందిస్తూ తాము అనర్హత పిటిషన్లు దాఖలు చేసి 10 నెలలైనట్లుగా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ముకుల్ రోహ్తగి స్పందిస్తూ అన్నింటిపైన ఒకేసారి విచారణ చేపడతాం, స్పష్టమైన కాకుండా సహేతుకమైన సమయంలోగా నిర్ణయం తీసుకోవాలి అని సుభాష్ దేశాయ్ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిందని తెలిపారు. దీనిపై జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందిస్తూ అందుకే మేము సహేతుకమైన సమయం అంటే ఎంతో చెప్పాలని మిమ్మల్ని అడిగాం అని అన్నారు. సహేతుకమైన సమయం అంటే 3 నెలల 4 నెలల అన్నది గతంలో ఇచ్చిన 2 తీర్పుల్లోనూ ఈ కోర్టు చెప్పలేదని ముకుల్ రోహ్తగి పేర్కొన్నారు. నిఘంటువు అర్థం ప్రకారం రీజనబుల్ టైం అంటే ఎంత? 10 నెలలు రీజనబుల్ అనిపించలేదా అని జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు. స్పీకర్కు ఇతర బాధ్యతలు ఉంటాయి అని ముకుల్ రోహ్తగి చెప్పారు. ఆర్గ్యుమెంట్. జస్టిస్ వినోద్ చంద్రన్ స్పందిస్తూ రీజనబుల్ సమయం ఎంతో మీరు చెప్పకపోతే దాన్ని నిర్ణయించడానికి
మేమే రీజనబుల్ వ్యక్తులమని ముకుల్ రోహ్త్గిని ఉద్దేశించి అన్నారు. తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. పాడి కౌశిక్ రెడ్డి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు జోక్యం చేసుకుంటూ అనర్హత పిటిషన్లపైన నిర్ణయం వెలువరించడానికి ఎంత సమయం కావాలో తెలుసుకొని చెబుతామని గత విచారణ సందర్భంగా హామీ ఇచ్చి ఇప్పుడు చెప్పలేమంటున్నారని, ఇది రాజ్యాంగాన్ని కించపరచడమే అని అన్నారు. కేటీఆర్ తరపు న్యాయవాది సుందరం జోక్యం చేసుకుంటూ అసాధారణ కేసుల్లో తప్ప మిగతా విషయాల్లో తగిన సమయం అంటే 3 నెలలు అని కేశవ్ దావ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. సో ఇట్లా కోర్టు చాలా సీరియస్గా ఉన్నది. మరి ఏం చేస్తారన్నది చూడాలి. అండ్ వీళ్ళు మొత్తం 10 మంది మీద కోర్టుకు వెళ్ళలే, 3 మీదనే కోర్టుకు వెళ్ళారు. ఒకరు దానం నాగేందర్, 2 ఈయనెవరు తెల్లం వెంకట్రావు, 3 కడియం శ్రీహరి. ఈ 3 మీదనే కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ 3 మీద తీర్పు వస్తే మిగతా వాళ్ళ మీద కూడా వెళ్ళే అవకాశం ఉండొచ్చు. వాళ్ళకి కూడా సేమ్ అప్లికేబుల్ అవుతుంది. రేపొద్దున వాళ్ళు కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఎవిడెన్స్ ఏదైనా ఉంటే, ఇప్పుడు వీళ్ళు 3 మీదనే ఎందుకు వేసారంటే ఇక 3 బయటికి రావడానికి అవకాశం లేదు కాబట్టి, ఇక వాళ్ళు మేము పార్టీ మారలేదని చెప్పే వ్యక్తులు వాళ్ళు. దానం నాగేంద్ర ఆల్రెడీ టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నది, ఆయన పార్టీ మారిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిండు. సో ఇట్లా సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. ఇలా మోరల్గా వీళ్ళు మరి కేసు వేసారు కదా, వీళ్ళకి ఏమైనా అర్హత ఉందా బీఆర్ఎస్లో కంటే, వాళ్ళకి 0.001% కూడా వాళ్ళకి అర్హత లేదు. కాకపోతే మనం ఏం ఆలోచించాలి ఇందులో, ఏ పార్టీ వాడు ఎవడు పార్టీ ఫిరాయించినా తప్పే, దాన్ని ఖండించాల్సిందే. వాళ్ళందరినీ మనం దొంగతో సమానంగా చూడాల్సిందే. పెట్టండి, ఎలక్షన్ పెట్టండి. ఎందుకు చేత అసలు ఎలక్షన్ ఎందుకు పెట్టాలా? ఇంకొక విషయము, ఇప్పుడు ఎలక్షన్ పెట్టాలా, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పోటీ చేసిరు అనుకోండి, వాళ్ళతోనే ఎలక్షన్ ఖర్చు మొత్తం వాళ్ళే భరించాలి.